హాయ్ అరుణ గారు, ఎలా ఉన్నారు? మరి ఈ రోజు ఎలాంటి సారీస్ చూపిస్తారు? మనం ఫ్యాన్సీ వేర్ లో డిఫరెంట్ సారీ చూడబోతున్నాం. ఓకే, ఫ్యాన్సీ వేర్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్. ఓకే, సో ఫస్ట్ సారీ చూద్దామా? ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ సారీ వస్తుంది. మంచి బ్లూ కలర్. మంచి బ్లూ కలర్ లో సారీ తీసుకుంటారు అనమాట. ఓకే, దీంట్లో కూడా ఏంటంటే మనకు 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారు అనమాట. ఒకటి వచ్చేసి మనకు టిష్యూ తీసుకున్నారు, పైన చూసినట్లయితే మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఓకే, ఇది వచ్చేసి మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి ఇన్నర్ లైన్ లో అంతా కూడా అవుట్ లైన్, ఇన్నర్ లైన్ లో వచ్చేసి మనకు పింక్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా గోల్డెన్ బాల్స్ అనేది కంటిన్యూ చేశారు. ఆల్ 3 సైడ్స్ ఈ బార్డర్ వస్తుంది అనమాట. సో దీనికి మెయిన్ హైలైట్ అని చెప్పాలి బోర్డర్ అంతా హైలైట్ లో తీసుకున్నారు అనమాట. టిష్యూలోనే మనకు కోటా స్టైల్ లో ఇచ్చారు, టిష్యూ కోటా. దీని మీద కూడా ఏంటంటే మనకు ప్యారెట్స్ అనేది ఇచ్చారు అనమాట. ప్యారెట్స్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ లో అండ్ గోల్డెన్ కలర్ యాడ్ చేస్తూ అక్కడక్కడ కూడా మనకు అవుట్ లైన్ ఇన్నర్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ టచ్ ఇస్తూ ఇచ్చారనమాట. కింద మనం పైన ఏదైతే బార్డర్ చూసామో ఎగ్జాక్ట్ మనకి అదే బార్డర్, గోల్డెన్ బార్డర్ కూడా కంటిన్యూ లో వచ్చింది. ఓకే, సో శారీ మొత్తం కూడా మనకి ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. ఓకే, సో పైన ప్లెయిన్ అయినా కూడా కింద హైలైట్ ఇవ్వడం వల్ల మంచి ఫ్యాన్సీ సారీ, డిజైనర్ పార్టీ వేర్ సారీలా మనకి బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట. సో తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకి అంతా ఫ్లవర్ డిజైన్ అనేది కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ యాడ్ చేస్తూ వచ్చారు. ఫ్లోరల్ కి అంతా కూడా మనకు పింక్ అండ్ ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ మాత్రం మనకు లీవ్స్ అనేది గ్రీన్ ఇచ్చారు. అక్కడక్కడ కూడా మనకు మిర్రర్స్ అనేది కూడా యాడ్ చేశారు. సో మనకి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ చేశారు అనమాట. అండ్ ఇందులో మనకి కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు 5-6 కలర్స్ ఉంటాయండి. సో ఇందులో మనకి 7 కలర్స్ వస్తాయి. బ్లూ అండ్ బ్లూ కలర్ చూస్తాం కదా, ఇందులో వచ్చేసి మళ్ళీ మనకు 6 కలర్స్ మంచి పీచ్ కలర్, గ్రీన్ కలర్, పింక్ లో షేడ్, స్కై బ్లూ, పింక్, అన్ని డిఫరెంట్ స్టైల్ లో. ఓకే, సో టోటల్ 7 కలర్స్ అండ్ ఇక్కడ కూడా మనకి కలర్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఈ సారీ చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా పార్టీ వేర్ టైప్ ఉంది. సో ఇందులో ఏదో ఒక సారీ మనం బొమ్మ కూడా కట్టి చూద్దాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3200. ఓకే, 3200 ఎందుకంటే విత్ డిజైనర్ స్టిచ్చింగ్ బ్లౌజ్ వస్తున్నారు కాబట్టి బాగుంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ శారీ అయితే చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ ఇందులో చాలా కలర్స్ చూసాం. ఇప్పుడైతే మనం బ్లాక్ కలర్లో కట్టి చూస్తున్నాం, ఇంకా అందంగా ఉంది కడితే. సో ఇది మనకి మొత్తం కూడా మధ్యలో అంతా ప్లెయిన్ జార్జెట్ బ్లాక్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి బార్డర్స్ చాలా హైలైట్ చేశారు. పైనంతా కూడా చక్కగా కడ్డీ బార్డర్ ఇచ్చారు అండ్ మనకి అవుట్లైన్ కింద రెడ్ కలర్ ఇచ్చారు, రెడ్ కలర్ కాంబినేషన్తో. అండ్ కింద బార్డర్ ఇంకా హైలైట్ చేశారు. సో మొత్తం అంతా టిష్యూ మీద మనకి జెరీ వర్క్ ఉంది అండ్ ఈ జెరీ వర్క్ మొత్తం కూడా ఎలిఫెంట్స్. సో ఎలిఫెంట్లో మనకి రెడ్ అండ్ జెరీ వర్క్ కాంబినేషన్తో ఇక్కడ కూడా మనకి అవుట్లైన్ మొత్తం రెడ్ తీసుకొని ఒక మంచి కాంబినేషన్ క్రియేట్ చేశారు, 2 ఎలిఫెంట్ కాంబినేషన్. అండ్ ఇక్కడ మనకి ఫినిషింగ్ కూడా చక్కగా అవుట్లైన్ కింద రెడ్ పైపింగ్ ఇచ్చి, గోల్డ్ కడ్డీ ఇచ్చి అండ్ ఇక్కడ ఫినిషింగ్ మనకంతా కూడా గోల్డ్ బాల్ లేస్తో కంప్లీట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో షోల్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి అసలు టాప్ టు బాటమ్ ఇదే విధంగా మంచి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేసరికి ఇంకా అందంగా కనిపిస్తుంది మనకి. ముఖ్యంగా ఆ బార్డర్ వల్ల శారీ చాలా హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. సో కింద బార్డర్ కూడా యాస్టీజ్ మనకి టిష్యూ బార్డర్ మీదే 2 ఎలిఫెంట్ డిజైన్స్ ఉంటుంది అండ్ ఆ కింద కూడా మనకి కడ్డీ బార్డర్ రెడ్ కలర్ అవుట్లైనింగ్ విత్ గోల్డ్ కలర్ బాల్స్ లేస్తో ఉంటుంది. అండ్ ఇంకా పళ్ళు సెపరేట్గా మనకి చూడాలి అంటే జస్ట్ ఈ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ మనకి ఇలా 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బార్డర్ అనేది, ఈ హైలైట్ బార్డర్ అనేది మనకి త్రూ అవుట్ శారీ కంటిన్యూ అవుతుంది టాప్ టు బాటమ్. సో చూసాం కదా, శారీ అంతా కూడా ఇంత హెవీగా కంటిన్యూ అవుతుంది మంచి హైలైట్ బార్డర్తో. అండ్ ఇక్కడ బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే మంచి క్వైట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చాలా హైలైట్ చేశారు, మొత్తం అంతా కూడా మనకి మల్టీ కలర్తో వర్క్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి గోల్డ్ కడ్డీ బార్డర్ ఇచ్చి గోల్డ్ కలర్ లేస్ అన్నది ఎండ్కి ఇచ్చారు. సో బ్లౌజ్ కూడా చాలా హైలైట్ చేశారు. శారీ మొత్తం కూడా మంచి హైలైట్ ఉంది, మొత్తానికి కడితే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ ఇస్తారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు రింకల్ అనేది యాడ్ అవుతుంది. దీంట్లో కూడా మనకు 2 షేడ్స్ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకు ఆరెంజ్ షేడ్ లో వస్తూ పైకి వచ్చేటప్పుడు లైట్ పీచ్ కలర్ షేడ్ తీసుకుంటూ వచ్చారు. బార్డర్ చూసినట్లయితే పై బార్డర్ అంతా కూడా గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి చిన్న చిన్న గోల్డెన్ లేస్ అనేది కూడా కంటిన్యూ లో ఇచ్చారు. కింద బార్డర్ అంతా కూడా మనకు హైలైట్ గా చెప్పచ్చు అనమాట. ఎందుకంటే నెట్టెడ్ బార్డర్ తీసుకుని దాని మీద అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్, ఫ్లోరల్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ మల్టీ కలర్స్ తోటి మనకు థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ లో ఇచ్చారు. మొత్తం లీఫ్ వర్క్ లాగా స్టైల్ లో ఇచ్చారు అనమాట. కింద బార్డర్ పై బార్డర్ ఎగ్జాక్ట్
ఎగ్జాక్ట్ మనకి అదే బోర్డర్ లో కంటిన్యూలో ఇస్తారు. అండ్ దీనికి పళ్ళు కూడా మనకి చిన్న ఫినిషింగ్ లో ఇచ్చారు. సో పళ్ళు కూడా బోర్డర్ లో ఏదైతే తీసుకున్నారో ఎగ్జాక్ట్ మనకి అదే కంటిన్యూలో లాస్ట్ ఎండింగ్ లో ఇచ్చారు అనమాట. ఓకే, సో ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. పీచ్ కలర్ నుంచి డార్క్ రెడ్ అయింది కదా, అండ్ ఈ బార్డర్ కూడా చాలా హైలైట్ అయింది శారీకి. సో శారీ మొత్తం కూడా హెవీ డిజైన్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే మనం బార్డర్ ఎక్కడైతే మనం బార్డర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ చూసామో అదే వర్క్ అనేది కూడా మనకి బ్లౌజ్ కి ఇది కూడా మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది. 3/4 హ్యాండ్స్ కి బానే ఉంటుంది, ఫుల్ హ్యాండ్స్ అనేది కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఓకే, బోర్డర్ కూడా కంటిన్యూలో ఇచ్చారు. ఓకే, అండ్ ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయా? అవునండి, దీంట్లో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి రెడ్ పీచ్ కలర్ తో పాటు ఇంకా 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మొత్తం 7 కలర్స్ వస్తాయి. ఓకే, దీంట్లో కూడా డిఫరెంట్ కలర్ షేడ్స్ లో తీసుకున్నారు అనమాట. ఎల్లో, పింక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. సో ఇందులో కూడా మనకి షేడ్ కంటిన్యూ అవుతుంది, లైట్ టు డార్క్. ఓకే అండి, మరి దీని ప్రైస్? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉందండి. 1800 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. సో 1800 కి సారీ అవైలబిలిటీ ఉంది. ఇది మాత్రం మనం పార్టీ వేర్ సారీస్ అన్నిటికీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు గంధం కలర్ లో తీసుకున్నారండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఫ్లోరల్ ప్రింట్ అనేది కూడా యాడ్ చేస్తూ వచ్చారు. బార్డర్ మీద అంతా కూడా మనకు ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు అనమాట. దీనికి కూడా ఏంటంటే ఈ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా మనకు లైట్ బ్లూ కలర్, స్కై బ్లూ, మంచి షేడ్స్ తీసుకున్నారు. డార్క్ పింక్ అట్లా మనకి కంటిన్యూలో ప్యారెట్ గ్రీన్ అలా కంటిన్యూగా ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ మనకి ఈ సారీకి ఏవైతే కలర్ మ్యాచ్ అవుతాయో అవే కలర్స్ అనేది ఇచ్చారు. మెయిన్ సారీ అంతా ప్లెయిన్ అయినా కూడా ఈ ఫ్లోరల్ ప్రింట్ వల్ల చాలా హైలైట్ అవుతూ వస్తుంది అన్నమాట. సో 3 సైడ్స్ మనకి అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ మనకి సారీ మొత్తం కూడా కింద పార్ట్ అంతా కూడా ఈ బార్డర్ కంటిన్యూ అవుతుంది. దీనికి ఏంటంటే మనకు డిఫరెంట్ స్టైల్ అనేది మనకు ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తారనమాట. సో ఆల్రెడీ తోటి మనకి బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ ఇస్తారు. ఫ్లోరల్ బ్లౌజ్ అనేది కూడా కంటిన్యూలో వస్తుంది. ఓకే, ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్. సో డిజైనర్ బ్లౌజ్ లో ఇచ్చారు. సో బ్లౌజ్ హైలైట్ అవడం వల్ల సారీ కూడా చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇందులో కూడా కలర్స్ మనకి కలర్స్ చాలా ఉన్నాయి. సో ఇందులో కూడా మనకి 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని కూడా మంచి కలర్స్, మంచి డిఫరెంట్ కలర్ షేడ్స్ లో ఇచ్చారు. ఇది కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 850 కి మనకి సారీ 850 కి విత్ మన బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ వస్తున్నా అంటే చాలా రీజనబుల్ అండ్ చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది. ఫ్లోరల్ ప్రింట్ లేటెస్ట్ కూడా మనకి ఏ సారీకి యాడ్ అయినట్టుగా మన కలర్ కాంబినేషన్స్. ఇది వచ్చేసి మనకు స్కై బ్లూ కలర్ తీసుకుంటారు అనమాట. స్కై బ్లూ లో కూడా ఏంటంటే మనకు మంచి కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ గా వచ్చింది. దీంట్లో ఏంటంటే బోర్డర్స్ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు, బట్ మనకు బనారస్ బార్డర్ అనేది కూడా జూట్ లోనే మనకు గోల్డ్ కలర్ అండ్ వైట్ తోటి యాడ్ అవుతూ వచ్చింది అనమాట. డిఫరెంట్ స్టైల్లో మనకు మిడిల్ లో కూడా మనకి ఏంటంటే చిన్నది గోల్డెన్ బార్డర్ అనేది చిన్నదిగా ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా మనకు ఈ జూట్ నెట్ లో కూడా మనకు ఏంటంటే సేమ్ సారీ కలర్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అనమాట. దాంట్లో కూడా అక్కడక్కడ మనకు పింక్ కలర్ టచ్ ఇస్తూ ఇచ్చారు. దీంట్లో ఒక రోలో, దీంట్లో ఇంకోటి వచ్చేసి మనకు ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో. ఒకటి వచ్చేసి మనకు గోల్డెన్ అనేది ఇచ్చారు, జరీ వర్క్ ఇచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. సేమ్ మనకు కింద పార్ట్ లో చూసినట్లయితే బార్డర్ మీద అంతా కూడా హైలైట్ చేశారు. సేమ్ మనకు పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ ఇస్తూ కూడా మనకి ఎక్స్ట్రా ఇంకో బార్డర్ అనేది కూడా యాడ్ చేశారు అనమాట. చిన్న చిన్న ట్రీస్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. సేమ్ సారీ కలర్ తోటి మనకు ట్రీస్ అంతా లీవ్స్ ఇచ్చేసి దీంట్లో ట్రీస్ కంతా కూడా మనకి ఏంటంటే పర్పుల్ కలర్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మనకు గోల్డెన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు అనమాట. ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి మనకు ట్రీస్ అనేది కూడా యాడ్ అవుతూ వస్తాయి. సారీ మొత్తం కూడా పళ్ళ పార్ట్ లో కూడా ఏంటంటే మనకు సేమ్ మనకి ఎగ్జాక్ట్ కింద ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే ఆల్ 3 సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూ లో వస్తుంది. ఓకే, దీనికి కూడా మనకి ఏంటంటే పళ్ళలో కూడా డిఫరెంట్ స్టైల్ అనేది కూడా ఇచ్చారనమాట లటికన్స్. సో సారీ మొత్తం కూడా చక్కగా మంచి బుటీతో ఆ ట్రీస్ హైలైట్ చేసుకుంటూ కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకు గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, సేమ్ మనకు బోర్డర్లు అంతా కూడా గోల్డెన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ఇంకా హైలైట్ అవుతూ వచ్చింది అనమాట. చాలా బాగుంటుంది. అవును, అండ్ ఇందులో కలర్స్ ఇది వచ్చేసి మనకు మంచి మిర్చి రెడ్ కలర్ ఇచ్చారు, పింక్ బ్లూ కలర్ కాంబినేషన్, స్కై బ్లూ. సో ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా రీజన్ ఉంది. ఇంత హెవీగా ఉన్న సారీ కాస్ట్ వచ్చేసి మనకు జస్ట్ 1300 కే సారీ అవైలబుల్ ఉంది. సో 1300 కి సారీ అవైలబిలిటీ ఉంది. మరి చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇవన్నీ కూడా మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబిలిటీ ఉంది. దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా టెంపుల్ దగ్గర గౌతమ్ నగర్ రోడ్ లో మన ప్రజ్ఞా సారీస్ ఉంది. అండ్ ఇక్కడే కాదు, ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది కుకట్పల్లిలో. సో ఈ 2 బ్రాంచెస్ లో కూడా మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదా ఈ కలర్స్, ఈ సారీస్ అవన్నీ కూడా కుకట్పల్లి బ్రాంచ్ లో ఇక్కడ సేమ్ అదే ప్యాటర్న్స్ లో ఉంటాయండి. ఇదే స్టైల్ అనేది కూడా అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే, సో చూస్తున్నారు కదా మనకి ఈ బ్రాంచ్ లో కానీ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లేదా కుకట్పల్లి బ్రాంచ్ రెండిట్లో కూడా ఆల్ వెరైటీస్ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్ లో తీసుకున్నారండి. కలర్ అంతా కూడా ఆరెంజ్
కలర్ ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు జూట్ విత్ గోల్డెన్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఓకే, అంటే 2 కలర్స్ అనేది మనకి యాడ్ అవుతూ వచ్చాయి అనమాట. గోల్డెన్ అండ్ టిష్యూలో ఇస్తూ వచ్చారనమాట, మొత్తం టిష్యూ లాగా. బార్డర్ పై బార్డర్ చూసినట్లయితే అదే కలర్ కాంబినేషన్ తోటి మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా చిన్న చిన్న డ్రాప్ స్టైల్లోనే మనకు సారీ కలర్ మనకి యాడ్ అవుతూ కూడా మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చేసారు. ఇది కూడా ఏంటంటే మనకు జూట్ గోల్డెన్ అనేది ఇచ్చారు అనమాట. కింద పార్ట్ చూసినట్లయితే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో వచ్చింది అనమాట. హాఫ్ వరకు మనకు డ్రాప్ డిజైన్ చూస్తాం కదా, కింద నుంచి చూసినట్లయితే మంచిగా మనకు ట్రీస్ లాగా ఇచ్చేసి చిన్న చిన్న పెద్ద ఫ్లవర్స్ అనేది బంచ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. దాంట్లో కూడా ఏంటంటే మనకి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సేమ్ మనం పైన ఏదైతే మనం జూట్ బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్ మనకి అదే జూట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారనమాట. ట్రీస్ కూడా మనకి అదే ఇచ్చేసారు. మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే ఫ్లవర్స్ కలర్స్ అనేది యాడ్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. బ్రైట్ ఆరెంజ్ కి గోల్డ్ షేడ్ ఇచ్చారు కదా, సో కాబట్టి చాలా బాగుంది. మనకి ఈవినింగ్ టైం పార్టీస్ వాటన్నిటికీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు పల్లో పాటలో చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చేసారు, మొత్తం టిష్యూ లాగా ఇచ్చారు అనమాట. జూట్ టిష్యూ ఇచ్చేసారు మొత్తం. ఓకే, అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. ఓకే, సో శారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి మనం హ్యాండ్స్ వచ్చేసి సేమ్ అదే బార్డర్ కంటిన్యూలో వస్తాయి. ఓకే, జూట్ బార్డర్ కంటిన్యూలో వచ్చేస్తుంది హ్యాండ్స్ కి. ఓకే, కావాలి అంటే ఏమైనా చిన్న డిజైన్, ఆ ఫ్లవర్ డిజైన్ అంటే ఫ్లవర్స్ కలర్స్ అంతా కూడా మల్టీ కలర్స్ ఇచ్చారు కదండి, మాక్సిమం వాటిలో కూడా షేడ్స్ లో బ్లౌజ్ కూడా యూస్ చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ షేడ్స్ చాలా ఉన్నాయండి. ఇందులో వచ్చేసి మనకి 6 కలర్స్ ఇచ్చారనమాట. క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్, క్రీమ్ అండ్ బ్లాక్, గ్రే కలర్ కాంబినేషన్. ఓకే, సో శారీ అన్ని కూడా ఇలాగే మనకి హైలైట్ గా మొత్తం డిజైన్ ఉంటుంది. అండ్ దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2200 పడుతుందండి. 2200కి శారీ అవైలబిలిటీ ఉంది. మరి వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీరు కూడా ప్రజ్ఞా శారీస్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే శారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు, మీరు కూడా ప్రజ్ఞా శారీస్ నుంచి ఒక అందమైన శారీని గెలుచుకోవచ్చు. మన నెక్స్ట్ శారీ కూడా చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు చెకోరియా ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు పింక్ విత్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే మంచి పింక్ అండ్ క్రీమ్ కలర్. హాఫ్ వరకు మనకు పింక్ ఇస్తాడు, హాఫ్ నుంచి మనకు క్రీమ్ కలర్ ఇస్తాడు అనమాట. పైన వచ్చేసి మనకు గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఫ్లవర్స్ అనేది ఇచ్చేసారు అనమాట. ఫ్లవర్స్ కూడా ఏంటంటే మనకు జూట్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. 3 మనకి జూట్ ఫ్లవర్స్ ఇచ్చేసి జారీ ఫ్లవర్స్ ఒక 2 ఇచ్చారు అనమాట. ఇటు ఆల్టర్నేట్ గా వస్తుంటుంది. పైన కింద బార్డర్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఈ ఫ్లవర్స్ కి అంతా కూడా క్రీపర్స్ ఇచ్చేసి అక్కడక్కడ కూడా మనకి లీవ్స్ అనేది ఇచ్చారు, గోల్డెన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో. క్రీమ్ కలర్ మీద పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా గోల్డెన్ ఫ్లవర్స్ కూడా చిన్న ఫ్లవర్స్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు చిన్న లైన్స్ లాగా మనకు ఎండింగ్ లో వచ్చేసి మనకు పింక్ కలర్ లైన్స్ ఇచ్చేసారు అనమాట. లైన్స్ అనేది సారీ మొత్తం కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లోనే కంటిన్యూ అవుతుంది. షోల్డర్ జస్ట్ మనకు పళ్ళలో వచ్చేసి మనకు గోల్డెన్ బార్డర్ అనేది కూడా ఫినిషింగ్ ఇచ్చేసారు. ఓకే, అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే కూడా మనకి బ్లౌజ్ లో కూడా 2 షేడ్స్ ఇచ్చారు అనమాట. పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ లో ఇచ్చారు. గోల్డెన్ బార్డర్ కూడా కంటిన్యూ లో ఇచ్చారు. ఓకే, సో సారీ మొత్తం కూడా ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ కి చాలా కంఫర్ట్ గా ఉంటుంది, హైలైట్ గా ఉంది, కలర్స్ మంచిగా ఉంటుంది అన్నమాట. ఫ్యాబ్రిక్ అండ్ ఇందులో కూడా కలర్స్ చూసేద్దాం. చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ లో షేడ్, ఇది కూడా మనకి మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ తో వచ్చాయి. సో ఇందులో 4 కలర్స్ అవైలబిలిటీ ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 1400 పడుతుంది. 1400. సో ఇప్పుడు దాకా మీరు చూపించిన శారీస్ అన్ని కూడా మనం పార్టీ వేర్, చిన్న పార్టీస్ కి వెళ్ళొచ్చు అన్ని, అండ్ అన్ని కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. అండ్ మనకి ప్రజ్ఞా శారీస్ లో హోల్సేల్ కూడా ఉంటుందా? హోల్సేల్ రేట్. ఓకే, సో ఈ శారీ చూద్దాం. మనకు బ్లాక్ కలర్ శారీ, మంచి బ్లాక్ లో ఇదంతా కూడా మనకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చి మధ్యలో అంతా కూడా జూట్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకు జూట్ బోర్డర్ గట్టిగా ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకు క్రాస్ లైన్స్ లాగా కంటిన్యూలో ఇచ్చారు అనమాట, వేవీ డిజైన్. దీంట్లో కూడా మనకి చిన్న డ్రాప్ లాగా మనకు డిజైన్ చేశారు. ఇక్కడ హాఫ్ వరకు ఇలా వస్తుంది. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ తీసుకున్నారు అనమాట. ఒక ట్రీస్ ఇచ్చేసి దాంట్లో కూడా మొత్తం అంతా కూడా మ్యాంగో మోటివ్ ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కూడా కాంబినేషన్. గోల్డ్ కలర్ అంటే ఒక్కొక్క దానికి డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట. ఓకే, సో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇది చాలా రిచ్ గా ఉంది, చాలా బాగుంది. ఓకే, అండ్ దీనికి మన పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుందండి. ఓకే, పళ్ళలో వచ్చేసి మనకు గోల్డెన్ పళ్ళు ఇచ్చేసారనమాట. అటు సైడ్ మొత్తం మనకు జూట్ తోటి బ్లాక్ బేసిక్ మీద ఇచ్చారు. సో బ్లాక్ కాబట్టి గోల్డ్ కడ్డీ అనేది పళ్ళు అనేది చాలా హైలైట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ మనకి చూసుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి ఇటు సైడ్ మనకు చిన్న గోల్డెన్ బోర్డర్ ఫినిషింగ్ లాగా ఇచ్చారు. ఓకే, సో ఇందులో మనకి
4 కలర్స్ డిఫరెంట్ ఉన్నాయండి. పీచ్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్, మంచి పింక్ అండ్ వైట్. సో అన్ని కలర్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి. బ్లాక్ కానీ వైట్ ఇవన్నీ చాలా హైలైట్ ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1950 కలం పట్టు వస్తుంది అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ స్టైల్లో బాక్సెస్ ఇచ్చారు. ఇది కూడా అంతా రుద్రాక్షి స్టైల్ వస్తుంది అనమాట. బాక్సెస్ కూడా పైన చూసినట్లయితే పింక్ బేసిక్ మీద మనకు గోల్డెన్ బోర్డర్ అనేది కూడా యాడ్ వచ్చింది. పైన వచ్చేసి మనకు పింక్ కలర్ మీద గోల్డెన్ లేస్ అనేది కంటిన్యూలో ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే ఇదంతా కూడా మనకు బాక్సెస్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఇది కూడా మనకు రుద్రాక్షి బాక్సెస్ లాగా ఇచ్చారు. ఇవాళ రేపు బాగా క్రేజీ ఉన్నాయి. దీంట్లో కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా మనకు మ్యాంగో మోటీ అనేది ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. అన్ని కలర్స్ వైజ్ లాగా మనకు సర్కిల్ డిజైన్ తీసుకుని దాంట్లో కూడా మ్యాంగో మోటీ, పింక్ లో షేడ్, బ్లూ లో షేడ్స్ అలా ఇచ్చేసి మధ్యలో ప్లెయిన్ గా కాకుండా పింక్ బాక్సెస్ లాగా ఇచ్చారనమాట. పింక్ స్ట్రైప్స్ ఇచ్చి ఇట్లా వచ్చేసి మనకి గడిగల లైన్స్ అంతా కూడా కంటిన్యూలో ఇచ్చారు. ఓకే. సో పళ్ళు చూసినట్టయితే మనకి పళ్ళు కూడా మంచి పింక్ కాంబినేషన్ ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చి పళ్ళలో అంతా కూడా మనకి ఏంటంటే మ్యాంగో మోటీలోనే మనకు 2 మ్యాంగోస్ అనేది ఇచ్చి మధ్యలో డ్రాప్ డిజైన్ లాగా కంటిన్యూలో వచ్చిందండి. ఓకే. మధ్యలో అంతా కూడా డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇటు సైడ్ అటు సైడ్ అంతా కూడా మనకు వేవీ స్టైల్లో వేవ్స్ లాగా గోల్డెన్ అనేది ఇచ్చారు అనమాట. ఓకే. సో శారీ మొత్తం కూడా మనకి హెవీ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ రుద్రాక్షి డిజైన్ కంటిన్యూ. సో కాంబినేషన్ అన్నది చాలా బాగుంది. ఎల్లో, పింక్ అండ్ అన్ని కూడా బ్రైట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని బ్లౌజ్ కూడా చూసారు. బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ బ్లౌజ్ ఇస్తారండి. ఓకే. మనకి పింక్ కలర్ బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి కావాలన్న డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 4200. 4200. అండ్ ఇందులో కలర్ చాయిస్ ఇట్లా కలర్ చాయిస్ ఉండవండి. ఎందుకంటే ఇవి డిఫరెంట్ స్టైల్లో అనేది వస్తుంటాయి. ఒక్కొక్క పీస్ వైజ్ గా ఉంటుంది. సో ఇది మనకి పట్టు కాబట్టి మనకి ఒక్కొక్క డిఫరెంట్ యూనిక్ పీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా. ఇది వచ్చేసి మనకి వైట్ క్రీమ్ షేడ్ లో ఇస్తారనమాట. పట్టు వస్తుంది. బార్డర్ అంతా కూడా మనకు కుట్టు పట్టు బార్డర్ తీసుకుంటారు. పింక్ కలర్ ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్ అండ్ పర్పుల్ 3 షేడ్స్ లో మనకు బార్డర్ అనేది కూడా కలర్స్ కాంబినేషన్ లో ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు క్రీమ్ బేసిక్ ఇచ్చేసి ఇక్కడ కూడా మనకి ఏంటంటే పింక్ లైట్ పింక్ తీసుకొని స్కై బ్లూ తీసుకున్నారు అనమాట. లైన్స్ లాగా మనకు కంటిన్యూలో వచ్చి మధ్యలో అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూలో ఇచ్చారండి. ఫ్లవర్స్ కూడా మనకి ఏంటంటే ట్రీస్ లాగా మనకు ట్రీ స్టైల్ కొంచెం హెవీ డిజైన్ హెవీ ఫ్లవర్ తీసుకున్నారు. అండ్ వైట్ మీద అవునండి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ అట్లా మనకు 3 కలర్స్ తోటి మనకు ఇచ్చారు. ఓకే. అండ్ కింద కూడా మనకు పైన ఏదైతే మనం పింక్ ఆర్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ తీసుకున్నామో సేమ్ అదే వచ్చేస్తుంది. ఓకే. పళ్ళలో అంతా కూడా మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి ఓకే. దీంట్లో కూడా ఏంటంటే మనకు శారీలో వచ్చిన ఫ్లవర్స్ అనేది కంటిన్యూలో ఇచ్చేసి మళ్ళీ ఏంటంటే మనకు బాక్సెస్ లాగా ఇచ్చారనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ బాక్సెస్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా గోల్డెన్ అనేది ఇచ్చారనమాట. 2 సైడ్స్ ఇలా వచ్చేసింది. మధ్యలో వచ్చేసి మనకి ఫ్లవర్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. సో శారీ మొత్తం కూడా వైట్ అవ్వడం వల్ల చాలా హైలైట్ అయింది. అండ్ ఇక్కడ తీసుకున్న కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అయింది. ఓకే. అండ్ దీని బ్లౌజ్ కూడా చూసేద్దాం. దీని బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు పళ్ళలో రెడ్ కలర్ తీసుకున్నారు కదా, అదే విధంగా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారండి. అండ్ మనకి హ్యాండ్స్ కూడా కడ్డీ బోర్డర్ కుట్టుపట్టు బోర్డర్ ఇచ్చారనమాట. ఓకే. సో శారీ మొత్తం కూడా చక్కగా వెడ్డింగ్ టైం ఆ టైం కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 5200. ఓకే. సో 5200 కి ఈ శారీ మనకి అవైలబిలిటీ వాటికైనా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అవును. మహారాజ్ ముందు. ఓకే. సో చూసారు కదా ఈ శారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ లో ఈ శారీస్ అన్ని అవైలబిలిటీ ఉంది. అండ్ దిల్సుఖ్ నగర్ ప్రజ్ఞా శారీసే కాకుండా కూకట్పల్లి ప్రజ్ఞా శారీస్ లో కూడా అంటే ఆ బ్రాంచ్ లో కూడా ఇప్పుడు చూపిస్తున్న వెరైటీస్ కానీ కలర్స్ కానీ ఆల్ వెరైటీస్ అక్కడ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దామా. ఇది వచ్చేసి మనకి లెవెండర్ కలర్ ఇచ్చారండి. మంచి లెవెండర్ కలర్ డిఫరెంట్ ప్రింట్. అవునండి. బోర్డర్ లో కూడా ఏంటంటే మనకు బ్లాక్ బేసిక్ తీసుకున్నారు. ఓకే. దీంట్లో కూడా మనకు గోల్డెన్ అనేది చిన్న బోర్డర్ లాగా ఇచ్చి మధ్యలో అంతా కూడా చిన్న చిన్న టెంపుల్స్ లాగా మనకు లెవెండర్ కలర్ తోటి ట్రయాంగిల్ టైప్ లో తీసుకున్నారు. ఓకే. హాఫ్ నుంచి చూస్తే మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట. చెక్స్ బాక్సెస్ లాగా ఇచ్చేసి ఇది కూడా మనకి అంతా కూడా సిల్వర్ కలర్ ఇచ్చేసి దీంట్లో కూడా మనకు బ్లాక్ అండ్ లెవెండర్ కలర్ అట్లా కాంబినేషన్స్ తోటి ఇచ్చారు. గ్రీన్ కలర్ లోటస్ ఫ్లవర్ ఒక్కొక్క టైప్ ఇచ్చారు. గ్రీన్, సిల్వర్, రెడ్ అట్లా మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చేసి ఈ ఫ్లవర్స్ కి అంతా కూడా మనకు బ్లాక్ వెల్వెట్ అవుతూ చేశారనమాట. కింద బార్డర్ కూడా మనకు బ్లాక్ మీద గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. ఓకే. అండ్ పళ్ళు మనకి బ్లాక్ బేస్ తీసుకున్నాం కాబట్టి పళ్ళు అంతా కూడా రిచ్ గా ఇచ్చేసారు. బ్లాక్ పళ్ళు ఇచ్చేసారు. డిజైన్ కూడా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాను. ఓకే. సో ఈ సారీ అంతా కూడా నిజంగా చాలా డిఫరెంట్ స్టైల్ ఉంది. మొత్తం అంతా కూడా పైన ఒక ప్యాటర్న్
అండ్ కింద కూడా మొత్తం బాక్సెస్ తో చాలా డిఫరెంట్ గా చాలా ఉంది. బాగుంది. సో ఇది మనకి పార్టీస్ అందరికి బాగుంటుందా, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి? వాళ్ళకైనా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. Okay. ఎందుకంటే దీన్ని మనం ప్యాటర్న్ బ్లౌజ్ కానీ అలా చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. Okay. బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 3950 కి ఈ సారీ మనకి అవైలబుల్ ఉంది. 3950 ఈ శారీకి చాలా రీజనబుల్ అని చెప్పాలి, ఎందుకంటే డిజైనర్ వే శారీలా ఉంది కదా, మంచి డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు కదా. అవును. ఓకే, అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దామా? మంచి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే మనకు జూట్ నెట్టెడ్ ఇచ్చారు అనమాట. పై బోర్డర్ చూసినట్లయితే మొత్తం గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి దీంట్లో కూడా మొత్తం అంతా కూడా మనకు క్రీమ్ కలర్ తోటి ఇచ్చారు. క్రీమ్ కలర్ బోర్డర్ ఇచ్చేసి పైన అవుట్ లైన్ లో మనకు గోల్డెన్ అనేది ఇచ్చేసి గ్రీన్ కలర్ తోటి ఒక లైన్ ఇచ్చారు అనమాట. దీంట్లో కూడా మనకు డిఫరెంట్ గా గ్రీన్ కలర్ అనేది కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ టైప్ లో ఇచ్చేసి డిఫరెంట్ స్టైల్ అనేది బోర్డర్ యాడ్ చేస్తూ వచ్చారు. మధ్యలో అంతా ప్లెయిన్ గా కాకుండా వేవ్ లాగా మనకు సేమ్ వేవ్ స్టైల్ లో మనకు జూట్ వేవ్స్ ఇచ్చేసారనమాట. ఓకే, సో మనకి ఎగ్జాక్ట్ పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కంటిన్యూ లో గ్రీన్ కలర్ లో కింద కూడా ఇచ్చారనమాట. ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్. అండ్ మనకి పళ్ళు కూడా గ్రీన్ తీసుకున్నాం కాబట్టి జస్ట్ గ్రీన్ కడ్డీ, కొంచెం పెద్ద కడ్డీ ఇచ్చి మనకి వైట్ అన్నది 4 సైడ్స్ కంటిన్యూ అయిపోతుంది. ఓకే, అండ్ దీని బ్లౌజ్ కూడా చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే టిష్యూ, జూట్ టిష్యూనే ఇచ్చేస్తారండి. ఓకే, మొత్తం అంతా కూడా అలా ఇచ్చేసి సేమ్ బార్డర్ హ్యాండ్స్ కి ఇస్తారనమాట. సో శారీ మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్, కలర్ ఇంకో పింక్ కలర్ ఉందండి. సో ఇందులో మనకి 2 కలర్స్ వస్తాయి, గ్రీన్ అండ్ పింక్, రెండు కూడా మన హైలైట్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ క్రీమ్ కలర్ కి మనం ఏ కలర్ యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2400 వాడి. ఓ 2400 కి ఈ సారీ మనకి అవైలబిలిటీ ఉంది. ఓకే అండి అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు చెప్పినట్టు అన్ని కూడా మనం డిజైనర్ వేర్ శారీస్ చూసాం, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఉంది, అలాగే ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ చూసాం.